హాయ్ నేను నమస్కారం. అందరూ బాగున్నారని అనుకున్నా. నేను మీ యొక్క రీజన్ విజన్ ఛానల్ నుంచి ఈరోజు కొత్త కాన్సెప్ట్తో పాటు ఈ యొక్క సెషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో దాదాపు నా యొక్క వీడియోస్ కావచ్చు, నేను చెప్పే కాన్సెప్ట్స్ కావచ్చు, చాలామంది కొన్ని వీడియోస్ చూసి ఉండొచ్చు. బై ది వే చూడకపోయింటే ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఏ రీతిలో మాట్లాడుతున్నా, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నా, అసలు ఏ సమాచార సొసైటీకి ఇవ్వాలన్న కాన్సెప్ట్తో పాటు ఈ యొక్క ఛానల్ అనేది స్టార్ట్అప్ చేయడం అనే కంటెంట్ మీకు అర్థమవుతుంది. బట్ ఒక్క వీడియోతో కాదు సార్, ఇట్లాంటి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా, ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ నేను పాస్ చేస్తుంటా. సో ప్రతి ఒక్కటి దాన్ని మీరు అనుసరించి దాని గురించి మీరు తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే నేను పెట్టిన ఛానల్కి, నేను పెట్టిన కంటెంట్కి మీకంటూ పరమార్థం అనేది అర్థం కావడం జరుగుతుంది. ఓకే, సో టుడే టాపిక్ అవుతుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి అన్నవాడు సొసైటీలో మనీ సంపాదించాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఒక మనిషి అన్నవాడు సొసైటీలో గౌరవాన్ని పొందాలంటే దానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని అంటే, మీ అందరికీ తెలిసింది పక్కన పెడితే నాకు తెలిసింది, నేను నేర్చుకుంది, నేను రియలైజ్ అయింది ఏంటంటే, మనీ ఎర్నింగ్ ప్రాసెస్ ఆర్ రెస్పెక్ట్ను పొందే ప్రాసెస్ అనేది ఓన్లీ ఫర్ 2 types. ఈ 2 types ఏంటంటే, ఒకరి కింద పనిచేస్తూ లైఫ్ని లీడ్ చేయడం, తనగా పని విధానం నేర్చుకొని తనగా స్వతహాగా బిల్డ్ చేసుకొని తన కిందన కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మందిని పనిచేస్తూ లైఫ్ని లీడ్ చేయడం. అంటే దాంట్లో మనకు దొరుకుద్ది గౌరవం, దొరుకుద్ది డబ్బు, దొరుకుద్ది. అయితే మీ అందరికీ బాగా తెలుసండి, సొసైటీలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. డిపెండ్ అపాన్ అనదర్ పర్సన్, ఇండిపెండెంట్ అపాన్ సెల్ఫ్ పర్సన్. అయితే ఈ రోజున నీ లైఫ్ ఎలా గడుస్తుంది, నువ్వు ఎటువంటి లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నావు, చెక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక్కసారి నీ కోసం నువ్వు తెలుసుకునే ముందు నీ బ్యాక్గ్రౌండ్ కోసం నువ్వు తెలుసుకో, నీ లైఫ్ స్టైల్ కోసం నువ్వు తెలుసుకో, నీ స్థితిగతుల కోసం నువ్వు తెలుసుకో. అంటే ఇక్కడ మనకు ఒకటి తెలియాల్సింది ఏంటంటే, నేను ఒకరి కింద పని చేస్తున్నానా, నేను ఒకరికి పనిని కల్పిస్తున్నానా, దాన్ని బట్టి కదా డిపెండ్ అయి ఉంటుంది నీ యొక్క లైఫ్ స్టైల్. ఓకే, వాట్ యుడ్ మై లిజన్ టు మై వర్డ్స్. సో టుడే టాపిక్ అవుతుంది ఏంటి, డిపెండ్కి ఇండిపెండెంట్ లైఫ్కి డిఫరెన్సెస్ ఏంటనేది టుడే టాపిక్. బట్ ఈ యొక్క విషయం నేను చెప్పబోయే ముందు అందరికీ చెప్తున్నా, నేను చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయి ప్రతి ఒక్కటి అది అర్థం కాదు. చాలామందికి, సాధారణ వ్యక్తులకి ఇది అర్థం కాదు, చదివిన వ్యక్తులకు అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది అయితే, ఎవరైతే ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, మార్కెటింగ్ లైన్లో పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను చెప్పగలుగుతున్న పక్కాగా నేను చెప్పే ప్రతి ఒక్క మాట కదా 100% వాళ్ళకి అర్థమవడం జరుగుతుంది. బట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కావాలంటే ఒక వీడియోతో పాటు కాదు, ఇలాంటి వీడియోస్ ఇంకా రానున్న రోజుల్లో వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క వీడియోని మీరు అనుసరిస్తే దాని గురించి మీరు తెలుసుకున్నప్పుడు తర్వాత మాత్రమే కదా నేను చెప్పే మాట దేనికి, దాని యొక్క ఉద్దేశం ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో ఛానల్ పేరు కూడా అవుతుంది ఏంటి, రీజన్ అండ్ విజన్. ఎందుకు, కారణం, అది నీ రీజన్. ఎందుకు చేయాలి, అది చేసిన తర్వాత నాకేం రేపడం జరుగుతుంది, అది దూరదృష్టి లైక్ దట్ భవిష్యత్. సో అదే కాన్సెప్ట్ పాటు ఈ యొక్క ఛానల్ స్టార్ట్అప్ చేయడం జరిగింది. టుడే టాపిక్ ఏంటి, డిపెండ్ ఇండిపెండెంట్. అయితే ఈ రోజున ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న తర్వాతన నువ్వు ఏ స్థానానికి చెందిన వ్యక్తివి, డిపెండా ఇండిపెండెంట్, డెఫినెట్లీ నేను చెప్పగలుగుతాను ఏంటి, డిపెండ్. వై? బికాస్ నువ్వు రిచ్ కాదు, మీ నాన్న రిచ్ కాదు, మీ తాత రిచ్ కాదు, నీ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ రిచ్ కాదు. అంటే ఒకరి కింద పనిచేసే వృత్తిని పొందిన వ్యక్తులమే మనం అందరం. దట్స్ మీన్ అయి ఉండొచ్చు, లేబర్ అయి ఉండొచ్చు, ఫార్మర్ అయి ఉండొచ్చు, ఎంప్లాయీ అయి ఉండొచ్చు. ఎంప్లాయీస్ అంటే మోర్ దెన్ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ సిస్టమ్స్ ఉన్నాయి. అది టీచర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లాయర్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, రైల్వే కావచ్చు, ఇంకా లైక్ దట్ బ్యాంక్ సెక్టర్ కావచ్చు, సో అండ్ సో కావచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, అన్ప్రొఫెషనల్ కావచ్చు. వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ఒకరి కింద బానిసగా పనిచేసే వ్యక్తులు. అందులో బానిసగా అంటే మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మనమైనా కావచ్చు. ఎందుకంటే మన తండ్రి మనం పుట్టక ముందు నుంచి అదే వ్యవసాయం చేస్తున్నాడు, మన తండ్రి మన పుట్టక ముందు అదే ఫార్మింగ్ చేస్తున్నాడు, మన తండ్రి మన పుట్టక ముందు అదే వృత్తిని కొనసాగిస్తున్నాడు. అది లేబరింగ్ కావచ్చు, ఫార్మింగ్ కావచ్చు, ఎంప్లాయింగ్ కావచ్చు. ఇప్పటికీ ఈ రోజు నీ వయసు 18 పైకి నిండిన తర్వాత కూడా నువ్వు బయటకు పోయి పని చేసింది పక్కన పెడితే మీ తండ్రి బయటకు పోయి పని చేస్తున్నారంటే రీజన్ ఏంటో తెలిసిన, ఇంకా బ్రతుకు మారలే, మన స్థితిగతులు ఇంకా చేంజ్ అవ్వలే. దాని వెనకాల రీజన్ ఏంటంటే ఒకరి కింద మనం బ్రతుకుతున్నాం కావున, ఒకరి ఆధ్వర్యంలో మన లైఫ్ని మనం లీడ్ చేస్తున్నాం కావున ఈ రోజుకి ఇప్పటికీ ఎప్పటికీ మన బ్రతుకులు మారకపోవడానికి రీజన్ ఏంటంటే ఒకరి కింద పనిచేసే విధానం. ఓకే, అది పక్కన పెట్టండి. ఇండిపెండెంట్ అంటే ఎవరు, వాళ్ళ కింద పనిచేసే వ్యక్తులు అంటే ఎవరు, పని చేయించే వ్యక్తులు. ఈ రోజున మీ అందరికీ తెలిసి ఉంటుంది, గొప్ప వ్యక్తులు, రిచెస్ట్ పర్సన్స్, లగ్జరీ లైఫ్ని లీడ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరి కింద డిపెండ్ అయ్యి పనిచేయరు. వాళ్ళు ఏం చేస్తారు, పనిని కల్పిస్తారు, పని చేయిస్తారు. వాళ్ళ బ్రతుకులు ఒకసారి చూడండి, వాళ్ళ తండ్రి రిచ్చే. వై? బికాస్ వాళ్ళు ఎన్నుకున్న వృత్తి అలాంటిది. వాళ్ళు అనేది ఏం చేస్తుంటారంటే పని చేయిస్తారు, పని కల్పిస్తుంటారు తప్ప వాళ్ళ బ్రతుకులు ఆ విధంగా చేంజ్ అయ్యి. వాళ్ళకి మనకి డిఫరెన్షియేషన్ ఏంటంటే ఒకటే కామన్ సబ్జెక్ట్ ఏంటంటే మైండ్ సెట్. మైండ్ సెట్.
వాళ్ళకి మనకి డిఫరెన్సియేషన్ ఒకే ఒక చిన్న వర్డ్ చెప్తా, చిన్న వర్డ్ కాదు చిన్న స్టోరీ చెప్తా. ఎగ్జాంపుల్, ఒకరి కింద పనిచేసే వాడికి 10,000 రూపాయలు ఇస్తే సైలెన్స్గా పనిచేస్తాడు, 1,00,000 రూపాయలు ఇస్తే బానిస అయిపోతాడు, 1,00,00,000 రూపాయలు ఇస్తే ప్రాణమే అర్పణ చేస్తాడు. కానీ పని చేయించే వ్యక్తి దగ్గర నువ్వు 1,00,00,000 రూపాయలు ఇవ్వు, 1,00,000 రూపాయలు ఇవ్వు, 1,000 రూపాయలు ఇవ్వు, కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వు, ఏమవుడు రియలైజ్ అవ్వడు. దానికి ఎట్లా డబుల్ చేయాలి, దానికి ఎట్లా గ్రోత్ చేయాలి, దానికి ఇంకా ఎట్లా అభివృద్ధి పరచాలని ఆలోచిస్తాడు తప్ప దానిని ఆధారం చేసుకొని కదా వాడు మన కింద డిపెండ్ అవ్వడు.